హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్. ఇవాళ మనం సైకాలజిస్ట్ ప్రశాంతి గారితో ఉన్నాము. తను వచ్చేసి 4 yearsగా మన నైటింగేల్స్ మెడికల్ ట్రస్ట్ ద్వారా ఈ డెమెన్షియా డే కేర్ సెంటర్ నిర్వహిస్తున్నారు. దాంట్లో ఏంటంటే అల్జీమర్స్ వచ్చిన ఓల్డేజ్ 60 years దాటి అల్జీమర్స్తో బాధపడుతున్న వాళ్ళకి ఇక్కడ వీళ్ళు డే కేర్ సెంటర్ పెట్టి చాలామందిని ట్రీట్ చేస్తున్నారు 4 yearsగా. దీని లొకేషన్ వచ్చేసి మనకి రెడ్ క్రాస్ వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయ్యి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు, బంజారీస్ రోడ్ నెంబర్ 2లో. అండ్ అల్జీమర్స్ ఎందుకు వస్తాయి అంటే ఏజ్ ద్వారా వస్తాయా లేకపోతే ఏంటి, వాళ్ళ ట్రీట్మెంట్ దాన్ని ఎలా గుర్తించడము, పెద్దవాళ్ళలో ఇప్పుడు ముసలిళ్ళకి చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దాన్ని ఎలా గుర్తించాలనేది సైకాలజిస్ట్ అని తెలుసుకున్నాను. నమస్తే మేడం. అండ్ వెల్కమ్ టు హానెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్. సో మెయిన్గా వచ్చేసి ఈ డే కేర్ సెంటర్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎలా ఉంది? మాది నైటింగేల్స్ మెడికల్ ట్రస్ట్ బెంగళూరు అండి. అక్కడ 20 years అయింది. ఈ ఎల్డర్స్కి, డిమెన్షియా, అల్జీమర్స్ పేషెంట్స్కి మనం ఒక సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి, సో అక్కడ రన్ అవుతున్నప్పుడు హైదరాబాద్లో కూడా మనం ఓపెన్ చేస్తే బాగుంటుంది అన్న ఇదితో తనకు వచ్చినప్పుడు ఏం చేశారంటే మన గవర్నర్ గారి ద్వారా ఇక్కడికి వచ్చి రెడ్ క్రాస్తో టైఅప్ అయ్యి ఇట్స్ జాయింట్ ప్రాజెక్ట్ 2017లో హైదరాబాద్లో ఇక్కడ స్టార్ట్ చేశారన్నమాట. కొంచెం కెమెరా ఫేసింగ్ కొంచెం తిరగాలి. మెయిన్ కెమెరా ఫేసింగ్ ఇదే దీంట్లో నేను అడుగుతున్నప్పుడు ఇట్లుండండి. సో మెయిన్గా ఇక్కడ చాలామంది ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని ఈ అల్జీమర్స్ కానీ ఇవి వచ్చిందని చెప్పి ఎలా గుర్తించాలి? చూడండి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళలో కామన్గా ఉండే సిమ్టమ్స్ ఏంటంటే మతిమరుపు అని. కానీ ఈ అల్జీమర్స్ డిమెన్షియా వ్యాధి వచ్చినప్పుడు మీకు ఏం చేస్తారు అని అంటే కొన్ని మిస్ప్లేసింగ్ థింగ్స్ అన్నమాట. ఒక చోట పెట్టవలసింది ఇంకొక చోట పెట్టడం, మర్చిపోవటం. బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే వెళ్ళాలనుకుంటారు, కానీ వాళ్ళు వెళ్ళాలనుకున్న పాయింట్ని మర్చిపోయి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు అనమాట. అండ్ కంటిన్యూస్గా పదే మాట్లాడటం. వాళ్ళ కాగ్నేటివ్ లెవెల్స్ అంటే ఆలోచన శక్తి, ఆలోచించే విధానం అనేది తగ్గిపోతుంది. అర్థమెటిక్ స్కిల్స్, డబ్బులు ఇచ్చినా కూడా లాజికల్ థింకింగ్, డబ్బులు ఇచ్చినా కూడా ఎంత కట్టాలి, కరెంట్ బిల్లు ఎంత కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. నెమ్మదిగా ఫిజికల్గా కూడా డిక్లైన్ అయిపోతూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా ఇప్పుడు చేయలేకపోవడం అనమాట. సో ఇట్లాంటివన్నీ ఊరికే అంటే దిల్ బి కంటిన్యూస్లీ రోమింగ్ హియర్ అండ్ దేర్, ఊరికే తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారో తెలియదు అనమాట. మాట్లాడుతూ ఉంటారు, పైకి కిందకి తిరుగుతూ ఉంటారు. ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ మీకు కనిపించినప్పుడు అంటే మీరు 1 రోజు 2 రోజులు చూసి ఇది డిమెన్షియా అల్జీమర్స్ అని చెప్పేసి అనుకోండి. మీరు కంటిన్యూస్గా ఇది జరుగుతూ ఉంటుంటే దెన్ మీరు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి మీకు ఏదైనా అనుమానం వస్తే కంపల్సరీ మీరు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వాళ్ళు స్క్రీనింగ్ చేస్తారు, మెమరీ స్క్రీనింగ్, తర్వాత MRI స్కాన్ కూడా తీస్తారు. బ్రెయిన్లో ఏమైనా చేంజెస్ అయితే చెప్తారు. దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ న్యూరాలజిస్ట్ ఆర్ న్యూరోసైకియాట్రిస్ట్. అప్పుడు ఆయన చెప్తారనమాట డిమెన్షియా అండ్ అల్జీమర్స్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఈ స్టేజ్లో ఉన్నారు. మెడికేషన్ ఇస్తారు. ఆ మెడికేషన్ తీసుకొని మీరు వాడుతూ ఉండాలి. కానీ మెడికేషన్ తీసుకుంటారు, సైకియాట్రిక్ అండ్ న్యూరోసైకియాట్రిక్ మెడికేషన్లో ఉంటారు వాళ్ళు. అదొకటే సరిపోతుందా? సరిపోదు. అంటే మెడికేషన్ తీసుకోవడం వల్ల సెడేషన్ వస్తుంది, కొంచెం మత్తుగా పడుకుంటారు. కొంతమందిలో యాక్టివ్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది, కొంతమందిలో పనిచేస్తుంది అనమాట. అంటే అలాంగ్ విత్ మెడికేషన్ దే నీడ్ సమ్ యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ అది మీరు హోమ్లో ఇవ్వచ్చు, లేదా బయట ఎక్కడైనా డే కేర్ సెంటర్లో కూడా పెట్టచ్చు. కానీ ఇంట్లో తీసుకోవాలి అని అంటే కనుక మనకి కంప్లీట్గా ఒకళ్ళు మానిటరింగ్ అనేది కంటిన్యూస్గా ఆ డిమెన్షియా వచ్చిన వాళ్ళ మీద ఉండాలి. ఈ రోజుల్లో కపుల్స్ ఇద్దరు వర్కింగ్ ఉంటారు. సో హూ ఈస్ దేర్ టు లుక్ ఆఫ్టర్ దెమ్? అందుకనే ఆ ఆలోచన విధానంతో మేము ఈ డే కేర్ సెంటర్ని మొదలుపెట్టాము అనమాట. ఈ డే కేర్ సెంటర్లో మేము ఏం చేస్తాము అని అంటే అన్ని రకాల కాగ్నేటివ్ యాక్టివిటీస్ అండ్ ఫిజియోథెరపీ మార్నింగ్ టు ఈవినింగ్ కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం, చేయిస్తూ. దీనివల్ల ఏమవుతుందంటే యాక్టివిటీ లెవెల్ అనేది పెరుగుతుంది. సో మందులు పనిచేస్తే యాక్టివిటీ కూడా ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే డిటీరియోరేషన్ అంటే వ్యాధి ముదరకోకుండా మనం ఏం చేస్తామంటే కంట్రోల్ చేస్తాం. డిమెన్షియాలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ కెనాట్ బీ క్యూర్, ఇట్ కెన్ బీ కంట్రోల్డ్. అంటే దీన్ని పూర్తిగా మనం క్యూర్ చేయలేము, కానీ మనం
మెడిసిన్ తీసుకుంటూ ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉండటం వల్ల దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వ్యాధి ముదరకోకుండా మనం ఆపే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అది. సో మీరు స్టేజెస్ అన్నారు కదా, సో ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం ఈ డే కేర్ సెంటర్? ఏ స్టేజ్ ఇప్పుడు చూడండి, మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్, సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇట్లాంటి 7 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2 ఇవన్నీ మేనేజబుల్ స్టేజెస్ అనమాట. బెడ్ రీడన్ అయిపోయారు అనుకోండి, లాస్ట్ 6, 5, 6, 7 ఇంకా ఆ స్టేజెస్ అంటే రెసిడెన్షియల్ డే కేర్, రెసిడెన్షియల్ సెంటర్స్లో వేస్తారనమాట. సో ఇవన్నీ ఫస్ట్ స్టేజెస్ అన్నీ వీ కెన్ మేనేజ్ విత్ మైల్డ్ అండ్ మోడరేట్ సిమ్టమ్స్ అంటారు. కొద్దిగా వ్యాధి మరీ ఎక్కువగా అయిపోయి బెడ్ రీడన్ అయిపోతే కనుక దెన్ అప్పుడు మీరు హాస్పిటలైజేషన్ చేయటము, రెసిడెన్షియల్ డే కేర్ సెంటర్స్లో అంటే వాళ్ళ యొక్క స్తోమతను బట్టి అరేంజ్ చేసుకునే వీలు అవకాశం అనేది ఉంటుంది. అయితే హైదరాబాద్లో మనం నడిపించేది ఒక డే కేర్ సెంటర్ మాత్రమే. కానీ మన మన ప్రాజెక్ట్ వచ్చేసి నైటింగేల్స్ మెడికల్ ట్రస్ట్ బెంగళూరులో ఉంది. అక్కడ వీ హ్యావ్ రెసిడెన్షియల్ కేర్ సెంటర్స్ విత్ ఫుల్ ఫ్యాకల్టీ. సో మీరు అక్కడ వాళ్ళని జాయిన్ చేయొచ్చు. బెంగళూరు ఎంతో దూరం అనుకోకండి, బెంగళూరు ఇక్కడే. సో 1 నైట్ జర్నీ చేస్తే సరిపోతుంది. 700 కిలోమీటర్స్. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళది చాలామంది డిప్రెషన్లో ఉంటారు, ఎందుకంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా పని చేద్దాం అనుకుంటే వాళ్ళకి బాడీ సహకరించాలి, ఫిజికల్గా సహకరించాలి, మైండ్ ఒక దగ్గర ఆలోచిస్తుంటుంది, అక్కడికి వెళ్ళాలన్నా బాడీ సహకరించాలి. అట్లాంటి వాళ్ళు చాలా డిప్రెషన్తో వస్తుంటారు మీ దగ్గరికి. సో ఇక్కడ డిప్రెషన్ అన్న దాన్ని ఒకసారి సెకండరీ తీసుకుంటే యాక్చువల్లీ ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఓకే, అంటే వాళ్ళని పట్టించుకుంటున్నారా పట్టించుకోవట్లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు, ఏం జరుగుతుంది అనేది. కంప్లీట్గా ఒకళ్ళ మీద భారం వేసేస్తారనమాట. సో వేరే వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. నాకు ఆకలేస్తుందని చెప్పలేరు వాళ్ళు, నన్ను సరిగ్గా చూడట్లేదు అని కూడా చెప్పలేరు వాళ్ళు. అది పక్కన వాళ్ళు తెలుస్తుంది అనమాట, వాళ్ళు తీసుకొస్తారనమాట. ఓకే, డిప్రెషన్ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అని అంటే నేను ఎందుకు ఇట్లా అయిపోతున్నాను అనేది ఎప్పుడైనా అంటే ఎట్లా అంటే స్టేజ్ 1లో ఉన్నప్పుడు అది తెలుస్తుందేమో, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు. తర్వాత నేనేంటి అనేది మర్చిపోతారు, దే లూజ్ దేర్ సెల్ఫ్. సో డిప్రెషన్ లెవెల్స్ అనేవి తర్వాత వస్తాయి. కానీ తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు మేము ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మెమరీ స్క్రీనింగ్ చేస్తామన్నమాట. టెస్ట్ చేసి సో వాళ్ళ కాగ్నిటివ్ లెవెల్స్ అనేవి ఎట్లా ఉన్నాయో తెలుసుకొని దాని ప్రకారంగా కేర్ ప్లాన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే దాని ప్రకారంగా ఇప్పుడు వీ విల్ ఎక్స్ప్లోర్ హాబీస్ అనమాట. ఇప్పుడు ఏ యాక్టివిటీ లేకుండా ఉన్న వాళ్ళకి యాక్టివిటీస్ అనేవి ఇస్తాం. ఫిజికల్గా డిక్లైన్ అయిన వాళ్ళకి ఫిజియోథెరపీ చేయిస్తాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఒకరికి వారం, నెల అట్లా పడుతుంది మమ్మల్ని అడాప్ట్ చేసుకోవాలి అంటే. ఎందుకంటే ఇదంతా కొత్త సెట్టింగ్. సో ఇక్కడికి తీసుకురావటం వరకే మీ పని. వాళ్ళని ఎలా మోల్డ్ చేసుకోవాలి, ఎట్లాంటి యాక్టివిటీస్ ఇవ్వాలి అనేది మీరే ఒక 1 వీక్ 2 వీక్స్లో చేంజెస్ అనేవి కనిపిస్తాయి. దెన్ దే బికమ్ రెగ్యులర్. ఇప్పుడు 1 వీక్ 2 వీక్స్ అన్నారు కదా, నార్మల్గా పేషెంట్కి ఎన్ని డేస్ ఉంటే బెస్ట్ అంటారు? అంటే మార్నింగ్ తీసుకెళ్ళి ఇప్పుడు డే కేర్ అంటే చిన్నపిల్లలకి డే కేర్ సెంటర్స్ ఉంటాయి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డ్రాప్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు పిక్ చేసుకుని వెళ్ళిపోతారు. సేమ్ అదే కాన్సెప్ట్. అండ్ వీ హ్యావ్ వెహికల్ ఆల్సో. మాకు వెహికల్ ఉంది. అంటే విదిన్ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఎవరైతే బంజారా హిల్స్లో ఉంటున్నారో సో వీల్ గో అండ్ పికప్ దెమ్. మేము వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుంటాం, ఈవినింగ్ డ్రాప్ చేస్తాం. కొంతమంది దే విల్ బి కమింగ్ ఆన్ దేర్ ఓన్ వెహికల్. ఎట్లయినా అవనివ్వండి, అందరూ ఒక టైంకి ఇక్కడ గ్యాదర్ అయ్యి సో మార్నింగ్ ప్రేయర్తో స్టార్ట్ అవుతుంది. దే హ్యావ్ యాక్టివిటీస్, దే హ్యావ్ లంచ్, ఈవినింగ్ యాక్టివిటీస్, రెస్ట్ రూమ్ ఉంది, రెస్ట్ తీసుకుంటారు. అండ్ ఫైనలీ లాస్ట్ ప్రేయర్తో ఎక్సర్సైజెస్తో దే విల్ గో హోమ్. అండ్ నైట్ అంతా హ్యాపీ, డే అంతా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి నైట్ టైం ఉండవు. మోస్ట్ ప్రాబబ్లీ డిమెన్షియా అండ్ అల్జైమర్స్ పేషెంట్స్కి స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. సో డే అంతా యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి నైట్ పడుకుంటారు. ఈ బెనిఫిట్ మీకు డే కేర్ సెంటర్లోనే ఉంటుంది, నేనైతే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మీరు హాబీస్ నుంచి మీరు యాక్టివిటీ పిక్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ హాబీస్ లేని వాళ్ళు అంటే కొన్ని చాలా ఓల్డ్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే చలనం ఉండదు, అలాంటి వాళ్ళకి ఎలాంటి? సో వాళ్ళకి ఏం చేస్తామంటే కొన్ని డేస్ వదిలేస్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మాట్లాడతాం. మేము మాట్లాడి వాళ్ళని ఏం చేస్తాము అని అంటే మా దారిలోకి తెచ్చుకొని అప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళ చేయి పట్టుకొని రాయిస్తాము, చేయి పట్టుకొని కలరింగ్స్ చేయిస్తాము. సో
దానికి కూడా మేము చాలా కష్టపడాలి, దానికి కూడా మేము టైం ఇస్తాం. ఎందుకంటే మా దగ్గర ఉన్న కేర్ గివర్స్ ది బెస్ట్ కేర్ గివర్స్, వాలంటీర్స్ వస్తారు. సో వాళ్ళందరూ దగ్గరుండి ఎంతో ప్రేమగా మాట్లాడటమే కాదు, వాళ్ళు చేసేంత వరకు ఓపికతో చెప్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఇది చాలా స్మూదింగ్ ప్రాసెస్ అనే అనుకోకండి. ఒక్కొక్కసారి రివర్స్లో మన మీదకి వస్తారు, దే బికమ్ అడమెంట్, అగ్రెసివ్ అయిపోతారు, నాకు ఇస్తున్నారా ఇట్లాంటివి అని. ఎందుకంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ బిహేవియరల్ చేంజెస్. కోపం ఎక్కువ అయిపోతుంది, ఒకరికి కోపమే ఉండదు, ఒకరికి ఆకలి ఎక్కువ ఉంటుంది, ఒకరికి ఆకలి ఉండదు, ఒకరికి యాక్టివ్గా ఉంటారు, ఏమైనా చేసేస్తారు, కానీ ఒకళ్ళు యాక్టివ్గా ఉండరు. ఇంకొకళ్ళు దాన్ని ఏమంటారంటే క్రైమ్ స్పెల్స్, ఊరికే ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఒకళ్ళు ఏడవరు. ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు మన దగ్గర. సో వాళ్ళ సైకలాజికల్ బిహేవియర్ని బట్టి వాళ్ళని బట్టి మనం ఏం చేస్తామంటే యాక్టివిటీస్ని ఇస్తూ, అట్లానే చేయించడానికి కూడా టైం పట్టినా కూడా ఫైనలీ విల్ మేక్ దెమ్ టు డూ. ఓకే, అది. అండ్ నైటింగేల్ మెడికల్ ట్రస్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పండి, అంటే చాలా మందికి తెలియదు ఆడియన్స్. అవును, 1997లో స్టార్ట్ చేశారండి నైటింగేల్స్ మెడికల్ ట్రస్ట్ అనేది. ఫౌండర్ రాజా సార్ అని చెప్పేసి అని అంటాము, ప్రేమ్ కుమార్ రాజా ఆయన ఫౌండర్. అండ్ డాక్టర్ రాధా మేడం వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ప్రాజెక్ట్ని అనేది స్టార్ట్ చేశారు. అక్కడ మనకి ఏమేమి ఉంటాయి అంటే డే కేర్ సెంటర్స్, రెసిడెన్షియల్ కేర్ సెంటర్స్ అండ్ మొబైల్ యాక్టివ్ ఏజింగ్ సెంటర్స్, అట్లా 14 సెంటర్స్ ఉంటాయి అన్నమాట మనకి. సో వాళ్ళు అక్కడ మన ఎక్స్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఉన్నారు కదా, సో ఆయనకి దగ్గరికి ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు ఆయనకి నచ్చి, సో ఆయన ఇక్కడ గవర్నర్ ఏంటంటే రెడ్ క్రాస్కి చైర్మన్ అనమాట. సో రెడ్ క్రాస్లో మనం కూడా స్టార్ట్ చేద్దామని ఇద్దరు కొలాబరేషన్తో ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నర్ కూడా తమిళిసై సౌందర్యరాజన్ గారు కూడా, షీఈ్ అ డాక్టర్, షీ హాజ్ విజిటెడ్ అవర్ సెంటర్. ఆమె కూడా మా పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. షీ ఫెల్ట్ హ్యాపీ. నౌ డ్యూ టు దిస్ పాండమిక్ నౌ వీ డోంట్ హ్యావ్ పేషెంట్స్ బట్ వీఆర్ రన్నింగ్ ఆన్లైన్ సెషన్స్. మైల్డ్ మోడరేట్ ఉన్న వాళ్ళు మాత్రం మా పేషెంట్స్ని మేము వదలు. ఆన్లైన్ సెషన్స్ ఎట్లా నడుస్తుంది అని మీరు అనుకోవచ్చు, అది కూడా కష్టమే. కానీ నౌ దే హ్యావ్ అడాప్టెడ్. చిల్డ్రన్ ఆన్లైన్ క్లాసెస్ని ఎట్లా అడాప్ట్ చేసుకున్నారో మన ఎల్డర్స్ కూడా ఆల్రెడీ వాళ్ళకి మేము తెలుసు కాబట్టి డైలీ కాల్ చేసి మాట్లాడి అది చేయండి ఇది చేయండి. నౌ దే ఆర్ ఇన్ ఏ పొజిషన్ దట్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ అవర్ కాల్. మా కాల్ కోసం వెయిట్ చేస్తారు, కూర్చుంటారు, రెడీగా పెన్ను బుక్ పట్టుకొని కూర్చుంటారు, మేమేం చెప్దామా రాసుకుందామని చెప్పేసి. ఫిజికల్ యాక్టివిటీ, ఈరోజు ఫిజియోథెరపీ చేద్దామంటే ఓకే కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో సిట్టింగ్ ఎక్సర్సైజెస్ చేస్తారు. సో దే ఆర్ హ్యాపీ. మేము తీసుకునే పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ పాండమిక్ వల్ల మేము ఏం చేసామంటే సెంటర్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అని అంటే 60 years దాటిన వాళ్ళు మోస్ట్ వల్నరబుల్ కాబట్టి, సో మేము ఫ్యామిలీ మెంబర్స్ అంత రిస్క్ తీసుకోలేమని చెప్పేసి ఈ పాండమిక్ వరకే. సో అయినా పాండమిక్ అయినా మేము సెంటర్ క్లోజ్ చేసినా కూడా వీఆర్ టేకింగ్ ఆన్లైన్ సెషన్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అండ్ మనకి ఓల్డ్ ఏజ్ మెయిన్గా వచ్చేసి వాళ్ళు వీక్ ఉంటారు, బాగా ఇమ్యూనిటీ వైజ్ చాలా డెఫిషియన్సీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తుంటారు నార్మల్గా. వాళ్ళకి నార్మల్గా బయట మెడికేషన్తో పాటు మీరు ఈ యాక్టివిటీ చేస్తుంటారు. యాక్టివిటీ అంటే డైట్ కూడా. ఇమ్యూనిటీ లెవెల్స్ ఎవరికైనా 60 years దాటిన వాళ్ళకి తక్కువే ఉంటాయండి. కానీ ఇక్కడ మేము ఏం చేసేదంటే మీ మెడికేషన్తో పాటు మేము కూడా ఇక్కడ మార్నింగ్ మిల్క్ అండ్ బిస్కెట్ ప్రొవైడ్ చేస్తాం, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేస్తాం, ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. అన్నీ మంచి డైట్, ప్రోటీన్ డైటే ఇస్తాం అన్నమాట. బ్యాలెన్స్డ్ డైటే ఇస్తాం. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా ఏమైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా మంచి డైట్ తీసుకుంటే కూడా డిమెన్షియాలో వైటమిన్ B12 డెఫిషియన్సీ డిమెన్షియా కూడా ఉంటుంది. డిమెన్షియా చాలా రకాలు ఉన్నాయి, డిమెన్షియా, అల్జైమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వైటమిన్ డెఫిషియన్సీ కూడా ఒక్కొక్కసారి డిమెన్షియా రావడానికి కారణం అవుతుంది. అందుకనే వైటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారనమాట డాక్టర్. ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఈ మెడికేషన్తో పాటు మేము ఏం చేస్తామంటే యాక్టివిటీస్ అనేవి యాడెడ్ వాల్యూ అనమాట. అప్పుడు వాళ్ళు ఈ రెండు కలవటం వల్ల ఇంకా యాక్టివ్ అవుతారు అనమాట. ఇంట్లో అటువంటి ఫెసిలిటీ ఉండదు కాబట్టి మేము ఇట్లాంటి యాక్టివిటీ సెంటర్ అనేది మేము స్టార్ట్ చేసాం. అండ్ మనకి అల్జీమర్స్ మతిమరుపు అనేది సహజం, ఎవరికైనా ఉంటుంది, అందరూ ఉంటుంది, నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, సైకియాట్రిస్ట్ డాక్టర్లకు ఉంటుంది.
సో అల్జీమర్స్ నార్మల్ మతిమరుపుకి డిఫరెన్స్ ఏంటి? ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆఫీస్ ఫైల్ నేను మీరు మర్చిపోయాము. కానీ మర్చిపోయాము, అది ఎక్కడ పెట్టామో మనకి ఎక్కడో మన మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. దానికోసం మనం ఏం చేస్తాం, వెతుకుతాం. వీళ్ళకో మన ర్యాక్స్ తీస్తాం, వెతుకుతాం, మళ్ళీ వెతికి ఎక్కడ పెట్టామో కొన్ని బయట తీస్తాం, కొన్ని లోపల పెడతాం. ఫైనల్లీ విల్ గెట్ ద ఫైల్. అంటే వెతికితే దొరుకుతుందని మనకు తెలుస్తుంది. ఫైల్ మర్చిపోతే ఆ ఫైల్ ఎక్కడ పెట్టారో దాన్ని వెతకాలి, దాన్ని వెతికితే దొరుకుతుంది అనేది డిమెన్షియాలో ఉండదు. అంటే ఏంటి అని అంటే మనకి గుర్తు రావచ్చు, అట్లా అని చెప్పలేము, అది వేరు. ఇప్పుడు ఏంటంటే మనకేంటంటే మర్చిపోయినా మనం గుర్తు తెచ్చుకోగలం, వాళ్ళు మర్చిపోయినా గుర్తు తెచ్చుకునే ఛాన్సెస్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి. అండ్ చైల్డ్హుడ్ మెమరీస్ బాగా గుర్తుంటాయి, ఎందుకంటే వాళ్ళ మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటాయి చైల్డ్హుడ్ మెమరీస్. సో చిన్నప్పుడు విషయాలు అనేవి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు ఏం తిన్నావు అని అంటే రీసెంట్ మెమరీలో దోశ ఇడ్లీ అనేది చెప్పలేరు, కానీ వాళ్ళ చిన్నప్పుడు మైండ్లో స్టిక్ ఆన్ అయిపోతుంది, ఎందుకంటే అది నేటివ్ బిహేవియర్ అనమాట. సో దాని గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఏం జరిగింది రీసెంట్గా చెప్పమంటే చెప్పలేరు అనమాట. మనకి యాక్టివిటీస్ కాకుండా ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు ఒక స్టేటస్తో వస్తారు, వాళ్ళకి స్టేజ్ 1 స్టేజ్ 2 అని మీరు అంటారు. సో మీరు అది మీరు నోటీస్ చేసిన తర్వాత వన్స్ పేషెంట్ మీ దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత యాక్టివిటీస్తో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. యాక్టివిటీస్తో పాటు యాక్టివిటీస్లోనే మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి ఇస్తాం అనమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళ హాబీస్ ప్రకారమే యోగా సెంటర్ అది వేరండి. యోగా వేరు. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు యోగాకు వెళ్తాను అని అంటే దే కెన్ గో ఫర్ యోగా. చూడండి, ఇక్కడ కూడా కొంతమంది యోగా చేయడానికి వస్తారు. అంటే ఇప్పుడు ఇంటర్న్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తారు, వచ్చి వీళ్ళ చేత కూడా యోగా, కానీ అన్ని ఆసనాలు వేరేరు, ఎందుకంటే దేవర్ ఎల్డర్లీ, సో ఫిజికల్గా వాళ్ళకి కుదరదు కాబట్టి అన్ని ఆసనాలు వేరేరు. ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ మసాజ్ దానికి కూడా వెళ్తారు, ఎప్పుడైనా మసాజ్ కావాలంటే తీసుకొని వస్తారు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అది ఏమీ లేదు, ఇది కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. అండ్ వాలంటీర్స్ వస్తారు, దే విల్ సింగ్, దే విల్ డ్యాన్స్, కుకింగ్ వితౌట్ ఫైర్ యాక్టివిటీస్ ఉంటాయి, తర్వాత అథమెటిక్ స్కిల్స్తో ఉంటాయి. మేము ఇంకా చిన్న యాక్టివిటీస్ అనేవి కొంచెం యాక్టివిటీస్లో ఇంకొంచెం చేంజెస్ తీసుకొచ్చి చేయిస్తామన్నమాట. క్రికెట్ ఆడతారు, బాల్తో ఆడతారు, క్యాచెస్ ఆడతారు, అంత్యాక్షరి ఆడతారు. సో దే చిట్ చాట్, మాకు ఏ యాక్టివిటీ వద్దు, మేము కూర్చుంటే పో అంటారు, అప్పుడు కూడా వదిలేస్తాం మేము. దే సింప్లీ వాంట్ సిట్ అండ్ చాట్. ఎప్పుడెప్పుడు విషయాలు తీసుకొస్తారు అన్నమాట, తీసుకొచ్చి వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమైనా చేసుకోవచ్చు అండి, ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఈవినింగ్ అది ఇప్పుడు ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటుంది. తిడతారు, పడతాము, కొడతారు, పడతాము, చెప్తున్నాను కదా, అంత పేషెన్స్ ఉంది మాకు. ఈ పాండమిక్లో సరే ఇప్పుడు వరకు మనం ఎట్లా ఉంటుంది సెంటర్ ఏంటి అనేది మాట్లాడుకున్నాం. ఈ పాండమిక్ అనేది నార్మల్ మన లైఫ్లోనే ఎన్నో చేంజెస్ని తీసుకొచ్చింది. మరి డిమెన్షియా పేషెంట్స్కి తీసుకురాదా? ఖచ్చితంగా తీసుకొచ్చింది. సో ఈ పాండమిక్లో వాళ్ళకి యాక్టివిటీ లేక ఇంట్లోనే ఉంటూ వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయి, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి, అంటే దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్, డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ దేర్ లైఫ్. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి మనం? హోమ్ కేర్లో చాలామంది అడుగుతున్నారు ఎలా హ్యాండిల్ చేయాలి. ఎందుకనంటే బిహేవియర్స్ కూడా అంటే బిహేవియర్స్లో బాగా చేంజెస్ వచ్చేసినాయి. ఇంతకుముందు ఏదో ఒక యాక్టివిటీ ఉండేది, డే కేర్ సెంటర్కి వచ్చేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు చెప్పిన పని చేసేవాళ్ళు. ఇప్పుడు కంటిన్యూస్గా 24/7 మీ ముఖమే చూస్తున్నారు. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఫేజెస్. ఎవరు వాళ్ళ ఇంటికి రావట్లేదు, మీరు బయటకు వెళ్ళట్లేదు, ఒక 4 walls అందరూ వాళ్ళే కాదు, మనమన్నా కొన్నిసార్లు బయటకు వస్తున్నాం, వాళ్ళు అసలు బయటికి రాకూడదని గవర్నమెంట్ ఫుల్ రెస్ట్రిక్షన్స్ ఇచ్చింది. ఇట్లాంటి టైంలో ఫ్యామిలీ కేర్ గివర్స్ బాధ అనేది వర్ణాతీతం, దాన్ని మనం పోగొట్టుకోలేము. కానీ ఎవరైతే భరిస్తున్నారో వాళ్ళకి మాత్రం మనం సెల్యూట్ చేయాలి. అయితే భరించడం అనే కంటే దే ఆర్ దేర్ ఓన్ పేరెంట్స్, ఇన్లాస్. సో వాళ్ళకి అది తప్పనిసరిగా మన పెద్దవాళ్ళని మనం చూసుకోవాలి కాబట్టి అది తప్పనిసరి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎట్లా ఉండాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఏం చెప్తున్నాను అని అంటే, అందరికీ పేషెన్స్ అనేది చాలా అవసరం. ఆ పేషెన్స్ని మాత్రం అసలు కోల్పోవద్దు. దేర్ ఆర్ సమ్ టైమ్స్ మనం మన పేషెన్స్ని లూజ్ చేసుకునే టైం అనేది వస్తుంది. ఎందుకు? మన పిల్లలు, సొంత పిల్లలు మనం చేస్తేనే మనం పేషెన్స్ లూజ్ అయ్యి ఒక దెబ్బ 2 దెబ్బలు లేకపోతే అరుస్తాము, దే విల్ స్క్రీమ్. అలాగే పెద్దవాళ్ళ మీద కూడా వస్తాం. అరిచాం కదా అని చెప్పేసి మీకు వాళ్ళ మీద ప్రేమ లేనట్టు కాదు. ఒక్కొక్కసారి అది కూడా ఒక ఎమోషనల్ ఫీలింగే, బర్స్ట్ అవటం కూడా ఒక ఎమోషనల్ ఫీలింగే. మీకు అది ఉండాలి కంపల్సరీ. ఒకవేళ అరవకపోతే మీకు అయ్యా అంటే మీకు మీరు సెల్ఫ్ డిక్లైన్ అయిపోవచ్చు, మీరు లోగా ఫీల్ అయిపోవచ్చు. అట్లా అనుకోకండి. మీరు అరిచినా కూడా నేను చెప్తున్నాను కదా, అది కూడా ఒక ఎమోషనల్ ఫీలింగే. ఆ అరుపు కూడా 1 నిమిషం ఉంటుంది, తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ మీరు నార్మల్ స్టేట్లోకి వచ్చేస్తారు. కాబట్టి మీరు వర్రీ అవ్వద్దు. డోంట్ లూజ్ యువర్ పేషెన్స్, డోంట్ లూజ్ హోప్. హోప్ వదిలిపెట్టద్దు, పేషెన్స్ని కూడా వదిలిపెట్టద్దు. సో ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, 4 వాల్సే ఉన్నాయి, ఇంట్లోనే ఉంటున్నాము, కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కాదు, అట్లీస్ట్ కిందకి తీసుకువెళ్ళొచ్చు కదా. కిందకి తీసుకువెళ్ళి బ్లాక్లో గో ఫర్ ఏ వాక్. బయటికి వెళ్ళొద్దు. సరే, ఇంట్లోనే ఒక కొత్త యాక్టివిటీ అనేది మీరే క్రియేట్ చేయండి. మాకు వినట్లేదని అంటారు, కంపల్సరీ మీకు వినరు. ఎందుకంటే మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు కావాలని చెప్తున్నారని చెప్పేసి అనుకుంటారు. కానీ మీరు కావాలని చెప్పట్లేదు, వాళ్ళు చేయరు. ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? సో గో ఫర్ ఏ న్యూ యాక్టివిటీ. ఇది వద్దా, నేను చేయను అని అంటే ఓకే, వద్దు, లీవ్ ఇట్. ఇది చేయను అని అంటే వదిలేసేయండి. గో ఫర్ అనదర్ యాక్టివిటీ. అది దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తాడు. మళ్ళీ ఈరోజు చేసిన యాక్టివిటీ నిన్న చేసావు కదా, ఈరోజు చెయ్యి అని అంటే చేయరు. వాళ్ళకి ఇష్టం వచ్చిందే చేస్తారు. సో మీరు యాక్టివిటీలో ఏం చేస్తారు? కొంచెం మార్పులు అనేది తీసుకురండి. ఏ యాక్టివిటీ అనొచ్చు, చిన్న గార్డెనింగ్ చేయించండి, వెజిటేబుల్స్ కట్ చేయమని చెప్పండి, తర్వాత ఫోల్డింగ్ ఆఫ్ క్లోత్స్, బేకింగ్. ఈ రోజుల్లో కేక్స్ అనేవి ఇంట్లోనే బేక్ చేసుకుంటున్నారు. అట్లీస్ట్ ఆస్క్ దెమ్ టు హెల్ప్. మీ పిల్లలు చదువు ఆన్లైన్ క్లాసెస్ చేస్తుంటుంటే వాళ్ళ బుక్స్ని తీసుకొని ఆన్లైన్ వాళ్ళ బుక్స్ తీసుకొని కొంచెం చదవమని చెప్పండి. యూ షో దెమ్ సమ్ పిక్చర్స్ని చూపించి ఇది ఏంటి అని చెప్పేసి అడగండి. ఓల్డ్ మెమరీస్ ఆల్బమ్స్ ఇచ్చేసి ఓల్డ్ మెమరీస్ తీసుకోవచ్చు. తర్వాత స్టిచ్చింగ్, నిట్టింగ్, ఇవన్నీ ఓల్డ్ మెమరీస్ అన్నమాట. తర్వాత అంటే ఈ మెమరీస్ అన్నీ వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ప్రకారంగా చేయడానికి ఇవ్వండి. ఆ ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదండి కొంతమంది, అస్సలు చేయట్లేదు, ఇంట్లోనే అట్లా పడుకునే ఉంటున్నారు అని చెప్పేసి చెప్తారు. నిజమే, అది వాళ్ళకి ఏం చేయాలో తెలియక అట్లా పడుకునే ఉంటారు. లెట్ దెమ్ స్లీప్. మళ్ళీ లేపండి. నైస్ ఫుడ్, గివ్ దెమ్ గుడ్ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్. ఫుడ్ అంటే డిమెన్షియా పేషెంట్స్కి చాలా ఇష్టం. వాళ్ళకి టేస్ట్ తెలిసినా తెలియకపోయినా బాగుందన్న అంటే మనం ఎక్కువగా ఇనిషియేషన్ తీసుకొని మనం మాట్లాడాలి, మనం వాళ్ళని పుషప్ చేయాలి. ఇక్కడ పేషెంట్స్ అనే వాళ్ళని తీసివేసి మన రోల్ అనేది ఎక్కువ అనమాట. అంటే పేషెంట్ రేషియో ఎంత, నువ్వు ఎంత చేసినా కూడా వాళ్ళు ఈ లెవెల్లోనే ఉంటారు. కానీ మీ యొక్క ఇనిషియేషన్ లెవెల్స్, మీ పుషప్ అనేది మాత్రం ఎక్కడా తగ్గకూడదు. ఎప్పుడైతే కొంతమందికి ఒకానొక పాయింట్లో నా మీద ఎట్లా అరుస్తున్నారు, నా మీద చాడీలు చెప్తున్నారు అనేది ఒకానొక చోట తగ్గుతుంది. దానివల్ల ఇంకా మొండితనంగా తయారవుతారు. అట్లాంటివి మాత్రం రానివ్వద్దు. చెప్తున్నాను కదా, వాళ్ళు చేసే పనులకి వాళ్ళ నుంచి ఏ రెస్పాన్స్ రాకోకుండా ఉండటం వలన మనకి చాలా కోపం వస్తుంది. సమ్టైమ్స్ వీ లూజ్ అవర్ పేషెన్స్. ఎందుకంటే ఈ రోజుల్లో ఆఫీస్ టెన్షన్స్ ఎక్కువ. సో మెనీ ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్. ఎక్స్పెన్సెస్ అనేవి చాలా హై లెవెల్లో పెరిగిపోతున్నాయి. ఇన్కమ్ అనేది అట్లాగే ఉంటుంది. సో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ డోంట్ లూజ్ పేషెన్స్. కొత్తగా ట్రై చేయండి. ఇది వర్కౌట్ అవ్వలేదా, ఇంకొకటి చేద్దాం. ఇది వర్కౌట్ అవ్వలేదా, ఇంకొకటి చేద్దాం. కొంచెం ఓపిక అనేది కావాలి. చెప్తున్నాను కదా, ఈ పాండమిక్ అయ్యేంత వరకు. ఒకసారి పాండమిక్ అంతా అయిపోయి అన్ని సెంటర్స్ ఓపెన్ అయితే వీఆర్ దేర్ టు సర్వ్ యువర్ మామ్ అండ్ డాడ్, యువర్ ఎల్డర్స్. కానీ ఆ టైం వరకు మీరే హ్యాండిల్ చేయాలి కాబట్టి. సో అందుకే మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు అందరి ఇంట్లో ఉన్న కామన్ ప్రాబ్లం ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి మతిమరుపు ఒకటి. ఇప్పుడు అల్జీమర్స్ లెవెల్లో లేకపోయినా ప్రతి ఒక్కరికి ఉంటుంది. 60 తర్వాత అది కొంచెం ముదురుతుంది. చెప్పిందే 10 సార్లు చెప్పడం, లేకపోతే మనం చెప్పినా కూడా మర్చిపోవడం, అట్లాంటివి తెలుస్తుంటాం. సో అలాంటి వాళ్ళకి ఎలా మనం ట్రీట్ చేయాలి? ఓకే, మర్చిపోయారా, పర్వాలేదు. మరి మతిమరుపులో మర్చిపోవడం అనేది ఇది. కానీ మళ్ళీ మీరు గుర్తు చేయొచ్చు. 2 సార్లు మనం గుర్తు చేయడంలో తప్పులేదు కదా. ఓకే, ఎన్నిసార్లు గుర్తు చేయాలి అని చెప్పేసి అనవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి గుర్తుండదు.
కాబట్టి మీరు ట్రై చేస్తున్నారు మీ సైడ్ నుంచి, దట్ వాజ్ ద బెస్ట్ థింగ్. ఇంకా గుర్తుండట్లేదు అని అంటే చెప్పటం మానివేసేయండి. మానివేసి ఏం చేయాలి అని అంటే యూ జస్ట్ రైట్ ఇట్ ఆన్ ద పేపర్ మీద రాసి చూపించండి, ఇది నేను చెప్పాను కదా అని చెప్పేసి. కొంచెం మైల్డ్ మోడరేట్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో డిటీరియేషన్ అనేది బాగా ఎక్కువగా జరిగిపోయి సిమ్టమ్స్ అనేది కంట్రోల్ లేకోకుండా ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ అవర్ హ్యాండ్స్, అగైన్ యూ షుడ్ గో టు డాక్టర్, యూ షుడ్ గో అండ్ మీట్ డాక్టర్ని కలిసి మళ్ళీ మెడికేషన్ అనేది చేంజ్ చేస్తారన్నమాట, డోసేజెస్ అనేవి పెంచుతారు. అట్లా మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని మీరు ఫ్రస్ట్రేట్ అయిపోవద్దు. అరే ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అని అంటే వాళ్ళు కావాలని చెయ్యట్లేదు, వాళ్ళకు తెలియట్లేదు. సో దాన్ని మనం పేషెన్స్తో హ్యాండిల్ చేయాలి. ఎంత పేషెన్స్ అని అంటే చెప్తున్నాను కదా, మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. మీరు బర్స్ట్ అయితే బర్స్ట్ అయిపోండి, తర్వాత అగైన్ యూ కమ్ బ్యాక్. అంటే బర్స్ట్ అయినా అగైన్ యూ కమ్ బ్యాక్. చిన్నపిల్లల్ని కొడతారు, వదిలేస్తారా, మళ్ళీ తీసుకుంటారు కదా, అట్లాగే ఇది కూడా. అండ్ మెయిన్గా వచ్చేసి 70 years 60 years వాళ్ళకి పిల్లలతో బాగా తొందరగా మింగిల్ అవుతారు. సో ఇది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు తొందరగా మింగిల్ అవ్వడానికి కారణము పిల్లలకి మీరు 10 సార్లు అడిగినాడు వాడు చెప్తాడు. ఎక్కడికి వెళ్ళినావు అంటే ఏదైనా విషయం అడిగితే 10 సార్లు కూడా వాడు విసుక్కోని కూడా చెప్తాడు. సో అందుకే వాళ్ళు అటాచ్ అవుతారు. అదే ఒక టీనేజర్ తను అడిగితే కోపం వస్తుంది. సో అందుకే వాళ్ళు కొంచెం దూరం ఉంటారేమో అనిపిస్తుంది. కానీ అటాచ్మెంట్ బేస్డ్ ఈ రోజుల్లో టీనేజర్స్ కూడా వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్కి చాలా అటాచ్ అయి ఉంటున్నారు. సో వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. నేను చూస్తున్నాను కదా నా దగ్గరికి వచ్చే క్లయింట్స్. సో యాక్టివిటీస్ అంటే మెయిన్ ఏముంటాయి చూపిస్తానండి. యాక్టివిటీస్ అని అంటే సార్టింగ్ ఆఫ్ గ్రెయిన్స్ ఇస్తాను, సార్టింగ్ ఆఫ్ బీడ్స్, కలరింగ్, కూర్చొని వర్క్ షీట్స్ ఇస్తాను. అంటే ఇదంతా అర్థమెటిక్ అండ్ లాజికల్ థింకింగ్ అన్నమాట. దీన్ని ఇంక్రీజ్ చేయడానికి మేము మార్నింగ్ అంతా అర్థమెటిక్ అండ్ లాజికల్ థింకింగ్, తర్వాత కలరింగ్, వాళ్ళ హాబీస్ని బట్టి ఇస్తూ ఉంటాం. ఆఫ్టర్నూన్ నుంచి వీల్ స్టార్ట్ గ్రూప్ యాక్టివిటీ. మార్నింగ్ అంతా ఇండివిజువల్ యాక్టివిటీ ఉంటుంది. ఫ్రమ్ ఆఫ్టర్నూన్ వీల్ స్టార్ట్ గ్రూప్ యాక్టివిటీలో అందరూ కూర్చుంటారు. ఇఫ్ ఐ గివ్ ఏ పేపర్ యాక్టివిటీ, ఆరిగామి అంటే పేపర్ క్రాఫ్ట్ అనమాట. సో ఒకరు ఏం చేస్తారు, పేపర్ని కట్ చేస్తారు, ఒకరు ఏం చేస్తారు సిజర్స్తో కట్ చేస్తారు, ఒకరు ఏం చేస్తారు గమ్ తీసుకొని వాటిని గ్లూతో స్టిక్ చేస్తారు. అట్లా దే విల్ ఫార్మ్ ఏ షేప్. నేను చూపిస్తాను మా వాళ్ళు ఏమేం చేశారు. సో అట్లా గ్రూప్ యాక్టివిటీ, సింగింగ్ ఉంటుంది, డ్యాన్సింగ్ ఉంటుంది, గ్రూప్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మార్నింగ్ ఇండివిజువల్ థెరపీ, ఫిజియోథెరపీ, ఇండివిజువల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ వచ్చేసి గ్రూప్ యాక్టివిటీ. దే లవ్ ఎ లాట్. ఎందుకంటే అందరూ కలిసి కూర్చుంటారు కదా, మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటారు, చేసేవాళ్ళు చేస్తారు. ఫైనల్లీ వీల్ హ్యావ్ ద ప్రోడక్ట్. మస్త్ అంటే మంచి మస్తీ ఉంటుంది చెప్తున్నాను కదా. సేమ్గా ఓల్డ్ ఏజ్ హోమ్ కాన్సెప్ట్ కాదు, విత్ యాక్టివిటీస్ విత్ ట్రీట్మెంట్ థెరపీస్. అండ్ మీ దగ్గరికి వాలంటీర్స్ వస్తారు. ఎలాంటి మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో మీరు సైకాలజీ కోర్స్ చేస్తే కనుక సెంట్ జోసెఫ్, సెయింట్ యాన్స్ కాలేజెస్ నుంచి ఇక్కడికి వాలంటీర్స్ అంటే ఇంటర్న్స్గా వచ్చి 3 months 4 months వాళ్ళు అట్లా సర్వీస్ చేసి విల్ గివ్ సర్టిఫికేట్ ఆల్సో. సైకాలజీ స్టూడెంట్స్ వచ్చి తీసుకుంటారు. వాలంటీర్స్ వస్తే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా తీసుకుంటాం. అంటే మీకు సర్వీస్ చేయాలి అని ఉంది. కొన్ని రోజులు వచ్చి మీరు వాలంటీర్గా వచ్చి వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు. చూడండి, యాక్టివిటీ చేసేటప్పుడు కంటిన్యూస్ మానిటరింగ్ అని చెప్పాం. నువ్వు ఒక యాక్టివిటీ షీట్ ఇచ్చి ఇది చెయ్యి అని అంటే చేయదు. లైన్ టు లైన్ చదవాలి మనం, లైన్ టు లైన్ చేయించాలి. ఇది ఏంటి స్పెల్లింగ్స్ మర్చిపోతారు. వీ హ్యావ్ టు టెల్ స్పెల్లింగ్స్. రివర్స్లో రాస్తారు అక్షరాలు, మనం దాని మీద సరి చేయాలి. ప్రతి దానికి అడుగుతారు ఇది కరెక్టేనా అని. సో మనం దాన్ని సరి చేస్తున్నాం. దెన్ దే విల్ కంప్లీట్ ద షీట్. దీనికోసం మనకి వాలంటీర్స్ కావాలి. సో మేమందరం ఉన్నాం కాబట్టి కూర్చోబెట్టి చేయిస్తాం. అల్జీమర్స్ అంటే మెయిన్ వచ్చేసి బ్రెయిన్ న్యూరోకాగ్నిటివ్ డిజార్డర్ అంటాం. న్యూరాన్స్కి సంబంధించి, అంటే మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి, వాటినే బ్రెయిన్ సెల్స్ అని చెప్పేసి అంటాం. అవి చనిపోతూ ఉంటాయి, దాన్ని డీజనరేషన్ అంటాం అనమాట. అవి చనిపోవటం వల్ల ఏమవుతుంది అని అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గిపోతే మనకి మతిమరుపు ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఆ డిసార్డర్ని మీరు ఇప్పుడు ఆల్రెడీ అది స్ట్రెయిన్లో ఉంది, మళ్ళీ మీరు యాక్టివిటీస్ ఇచ్చి ఇంకా స్ట్రెయిన్ చేస్తున్నారని అట్లా ఉండదు? లేదు, అట్లా ఏం లేదు. అంత స్ట్రెయిన్ అయిపోయి కొంతమందికి ఏంటంటే పని చేయడమే అసలు. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే
జస్ట్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళు ఏ పని చేయలేరు, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అనేది అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని మీ దగ్గర తీసుకొస్తే ఇప్పుడు ఆ బ్రెయిన్ ఆల్రెడీ స్ట్రెస్లో ఉంది, ఇప్పుడు దాన్ని మళ్ళీ మీరు యాక్టివిటీస్ ఇచ్చి ఇంకా స్ట్రెస్ చేస్తున్నారు. యాక్టివిటీస్ ఇచ్చి మేము స్ట్రెస్ చేయట్లేదండి, మేము స్టిమ్యులేట్ చేస్తున్నాం, స్టిమ్యులేట్ చేస్తున్నాం అనమాట. సో యాక్టివిటీస్ అనేవి ఇచ్చి బ్రెయిన్కి స్ట్రెస్ అనేది మేము అసలు ఏమాత్రం చేయం, చాలా సింపుల్ యాక్టివిటీస్ చేస్తాం. కొంతమంది అక్కడ ఉంటారు, అంటే అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ వస్తుంటాయి, అందరికీ ఒకటే ట్రీట్మెంట్ సెట్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే యాక్టివిటీ చేయడం ఇష్టం లేదా, గో ఫర్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపిస్ట్ ఉండేది యూ వాంట్ టు స్లీప్, గో అండ్ స్లీప్. ఓకే, స్లీపింగ్ రెస్ట్ రూమ్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ కరోనా ఎలాంటి యాక్టివిటీస్ రాబోతున్నాయి ఈ డే కేర్స్? కొన్ని ఏన్షియంట్ గేమ్స్ని కూడా ప్లాన్ చేశాను. నార్మల్ యాక్టివిటీ ఇట్లాంటి యాక్టివిటీసే, ఈ కరోనా తర్వాత ముందు అని కాదు, ఇంకొంచెం యాక్టివిటీస్ అనేవి ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. యాజ్ ముందుగా చెప్పినట్టు ఏమవుతుందంటే వాళ్ళకి చైల్డ్హుడ్ మెమరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏన్షియంట్ గేమ్స్ని తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాం అనమాట. అష్టాచమ్మ, దాడి ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆర్డర్ ఇచ్చాము. సో అవి కూడా వచ్చిన తర్వాత అగైన్ దే విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. ఓకే, అండ్ ఇది ఎక్స్టెన్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు త్రూ నైటింగేల్స్ మెడికల్ ట్రస్ట్ అని ఉంది కదా, ఈ కాన్సెప్ట్ అనేది ఎలా నెంబర్ ఆఫ్ డే కేర్ సెంటర్స్ పెడుతున్నారు, ఇది ఎలా తీసుకెళ్దాం? రెడ్ క్రాస్ త్రూ ఇప్పుడు మీరు టైప్ కూడా అయ్యారు కదా, సో వీళ్ళ హెల్ప్ ఎలా ఉంది మీకు? రెడ్ క్రాస్తో జాయింట్ ప్రాజెక్ట్, రెడ్ క్రాస్కి మన బ్రాండ్ అనమాట రెడ్ క్రాస్ అనేది. సో ఈ రెడ్ క్రాస్తో టైఅప్ అవ్వటం మూలంగా చాలామంది రెడ్ క్రాస్కి వచ్చి పైకి రావటం, దీని గురించి తెలుసుకోవడం, ఏంటి అసలు ఇది ఇట్లాంటి సెంటర్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటాయి ఇట్లాంటి డే కేర్ సెంటర్స్, మన హైదరాబాద్లో కూడా ఉందా ఇట్లాంటి సెంటర్స్ అంటే మౌత్ పబ్లిసిటీ, ఓరల్ పబ్లిసిటీ ద్వారా కొంతమంది పేషెంట్స్ని రిఫర్ చేయటం అట్లా అన్నమాట. అట్లా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది రెడ్ క్రాస్ సంస్థ ద్వారా. ఎందుకంటే నైటింగేల్స్ మెడికల్ ట్రస్ట్ అనేది బెంగళూరు బేస్డ్ ప్రాజెక్ట్, చాలా మందికి తెలియకపోవచ్చు. నైటింగేల్స్ పేరు మీద చాలా హోమ్ కేర్ సర్వీసెస్ అని చాలా ఉన్నాయి. సో ఈ పర్టికులర్లీ ఇట్ ఈస్ మెంట్ ఫర్ డిమెన్షియా అండ్ అల్జైమర్స్ అని చెప్పేసి తెలియటం అనేది త్వరగా పబ్లిక్లోకి వెళ్ళాలి అని అంటే రెడ్ క్రాస్ అనేది కంపల్సరీ ఉండాలి. సో పబ్లిక్లోకి వెళ్తుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ నేను ఒక మాట చెప్తున్నానండి, నాట్ ఓన్లీ డిమెన్షియా వచ్చాక మనం ట్రీట్మెంట్ ఏం చేసుకుందాం, డిమెన్షియా వచ్చిన తర్వాత డే కేర్ సెంటర్స్ని వెతకటం ఇది కాదు. 60 అబోవా 55 అబోవా మీరు ముందే ఇట్లాంటి యాక్టివిటీస్ అనేది చేయండి. ఏదో ఒక యాక్టివిటీ అనేది ఇంట్లో పెట్టుకోండి. రీడింగ్ న్యూస్ పేపర్ అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్, పని లేదు, దానివల్ల ఏమవుతుంది అని అంటే పడుకోవటం ఇదే ఎక్కువైపోతుంది. లేదు యూ హ్యావ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ బాడీ చెకప్, ఈట్ వెరీ గుడ్ డైట్, సోషల్లీ కాంటాక్ట్ ఎప్పుడూ ఉండండి. అందరితో కలిసి అందరితో షేర్ చేసుకోవడం ఇట్లాంటివి మీరు రెగ్యులర్గా చేస్తే డిమెన్షియా అనేది మీ దరిదాపుల్లోనికి రాదు. చెప్తున్నాను, డిమెన్షియా వచ్చాక ఏం చేద్దాం, డిమెన్షియా రాకోకుండా ఏం చేయాలి, హౌ టు ప్రివెంట్ డిమెన్షియా. ఎంగేజ్ అంటే ఇప్పుడు అంటే కొంత నేను విన్నాను 5 years వాళ్ళకి వచ్చిందని, అండ్ 30 years అమ్మాయికి వచ్చింది, 55 years అమ్మాయికి వచ్చింది. అంటే నవేడేస్ ఏజ్తో సంబంధం లేదు అనేది తెలుస్తుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆఫ్టర్ 60 ఓన్లీ, 60 తర్వాతే డిమెన్షియా అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని రేర్ కేసెస్లో అంటే డ్యూ టు సడన్ ఫాల్, హెడ్ ఇంజురీ అయితేనో, లేకపోతే యాక్సిడెంట్స్ అయితేనో, సో మనం చెప్పలేము అన్నమాట. అండ్ రెడ్ క్రాస్ వచ్చేసి నాన్ ప్రాఫిటబుల్ ట్రస్ట్, మాది కూడా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సో వీళ్ళిద్దరు కొలాబరేషన్తో వచ్చిన ప్రాజెక్టే ఇది. ఓకే, సో we charge very less amount. ఓకే, జస్ట్ ఫర్ సర్వైవల్ అంతే. సో మీరు ఈ దీని ఇంకా నెంబర్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ ప్రాజెక్ట్. మాకు ఒక రెసిడెన్షియల్ కూడా స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఎక్కువ క్లయింట్స్ రెసిడెన్షియల్. ఇప్పుడు వీకెండ్స్ వచ్చినాయి, బయటికి వెళ్ళాలి, ఎక్కడ పెట్టాలి పేరెంట్స్ని. ఆల్రెడీ మేము 6 days వర్కింగ్ డేస్ ఉంటాం, ఓన్లీ సండే వీఆర్ హ్యావింగ్ హాలిడే. సో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాం, బట్ వీ డోంట్ హ్యావ్ సఫిషియంట్ ఫండ్స్. డ్యూ టు ఇన్సఫిషియంట్ ఫండ్స్ మేము ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయలేదు. ల్యాండ్ అనేది అప్రూవల్ అయింది. ఇన్ ఫ్యూచర్ వీ మే స్టార్ట్ బై గాడ్స్ గ్రేస్. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్? తెలంగాణ అంటే గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళాము. లాస్ట్ ఇయర్ మేము వరల్డ్ అల్జైమర్స్ డే September 21st ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర ఒక ఈవెంట్ కండక్ట్ చేసాం. దానికి
చీఫ్ గెస్ట్గా ఈటల రాజేందర్ గారిని మినిస్టర్ గారిని పిలిచాము. ఈ సెట్ మా గవర్నమెంట్ తరఫు నుంచి మేము ఏ సపోర్ట్ కావాలని ఇస్తామని చెప్పేసి చెప్పారు. అంటే ప్రాక్టికల్గా ఉందా? లేదు సార్, తీసుకువెళ్ళాలి, మేము తీసుకువెళ్ళాలి కోసం. ఈ పాండమిక్ వల్ల ఎక్కడి వరకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2019లో వరల్డ్ అల్జైమర్స్ డే ఉంటుంది, సెప్టెంబర్ 21. కేబీఆర్ పార్క్ దగ్గర మేము పెద్ద ఈవెంట్ చేసాము. పిల్లలు అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో అంటే వీ వాంట్ టు స్టాప్ ద స్టిగ్మా. ఈ బయటికి వస్తే చాలామంది ఇళ్లలో నుంచి డిమెన్షియా ఉంది వీళ్ళని బయటికి పంపిస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఎక్కువ ఫీలింగ్. మన తెలుగు పీపుల్ ఎక్కువ ఉంటుంది, పక్కన వాళ్ళు ఏమనుకోరండి, అనుకున్న ఒక రోజు 2 రోజులే అనుకుంటారు. సఫర్ అయ్యేది మనం, వాళ్ళు బయటికి రావాలి, ఆ స్టిగ్మా అనేది తీసేసేయండి. సో దీని మీద మేము క్యాంపెయిన్ చేసాం. లెట్స్ స్టాప్ ద స్టిగ్మా, లెట్స్ టాక్ అబౌట్ డిమెన్షియా గురించి మాట్లాడడానికి ముందుకు రండి. ఎందుకు అని అంటే ఇప్పుడు కపుల్స్లో ఇద్దరు చాలా సాక్రిఫైస్ చేస్తారు ఒకరి కోసం, బయటికి తీసుకెళ్ళండి ఏంటి ఇట్లా, ఎందుకంటే దీని రూల్స్ అలైవా. మీరు ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు పక్కన మీ పార్ట్నర్ సెలైవా రూల్ చేస్తూ ఉంటుంటే మీకు చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే మీరు ఏం చేస్తున్నారు, ఏ ఈవెంట్స్కి వెళ్ళడం మానేస్తున్నారు. లేదు, మీరు వెళ్ళొచ్చు, తీసుకువెళ్ళొచ్చు. ఏమైంది మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇంత సడన్గా ఏమైంది అని అడుగుతారు. ఆ ఆన్సర్స్ ఇవ్వలేక మీరు చాలా వరకు సాక్రిఫైస్ చేసేసారు మీ లైఫ్లో. ఈవెంట్స్ కానీ బయటికి వెళ్ళటం కానీ ఇవన్నీ లేదు, మీరు సాక్రిఫైస్ చేయాల్సిన పని లేదు. మీరు వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు. డిమెన్షియా ఈజ్ నాట్ ఎ డిసీజ్, ఇది ఏదో రోగం కాదు, అది కూడా మన లైఫ్లో ఒక పార్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ఏంటంటే ఇప్పుడు మనకి యుఎస్ అబ్రాడ్ కంట్రీస్కి తర్వాత మిడిల్ ఈస్ట్లో కూడా ఇట్లాంటి డే కేర్ సెంటర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇండియాలో ఇంకా ఎలాంటి కావాలి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి. ఇట్లాంటి డే కేర్ సెంటర్స్ కావాలంటే ఫండింగ్ ఉండాలి, పీపుల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందుకే ఈ స్టిగ్మా అనేది పోవాలి. ఇట్స్ నాట్ ఎ కర్స్, ఇదేదో పాపమో శాపమో కాదు డిమెన్షియా అనేది. ఇది కూడా మనకు అన్నీ క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వచ్చిందని చెప్పుకుంటున్నారు కదా, అట్లాంటిదే డిమెన్షియా కూడా. ఎందుకు డిమెన్షియా గురించి మాట్లాడటానికి భయపడతారు? భయపడొద్దు. ఇది వ్యాధి కాదు, ఇట్ కెన్ బి కంట్రోల్. అది కూడా మన లైఫ్లో ఇప్పుడు కోవిడ్ ఫస్ట్లో చాలా పెద్దగా చూపించారు, ఇప్పుడు కామన్, వీఆర్ లివింగ్ విత్ దాట్. డిమెన్షియా ఈజ్ ఆల్సో లైక్ దాట్. ఆ స్టిగ్మాని వదిలేసి ముందుకు రండి. కోవిడ్ కంటే పెద్ద ప్రమాదమైంది ఏం కాదు డిమెన్షియా. మీరు వచ్చి మాట్లాడాలి. మా మదర్కి ఇట్లా ఉంది అని నలుగురిలో చెప్పుకోవడానికి ఎంతో దాన్ని ఏమంటారు, ఎంతో ఇదిగా ఫీల్ అవుతారనమాట. ఏమనుకుంటారు చాలా వరకు ఏంటంటే చాలా ఇళ్ళలో నెగ్లెక్ట్ చేస్తారు. సరే ఉండని అని వదిలేస్తారు. అది వదిలేయకుండా మీరు ఇట్లాంటి డే కేర్ సెంటర్స్ ఉన్నాయి, వీటి ద్వారా ఇట్లాంటి మేడమ్స్ ఉన్నారు, సైకాలజిస్ట్ ఉన్నారు అండ్ వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళందరి హెల్ప్ తీసుకొని మీరు మళ్ళీ ఒక కొత్త లైఫ్ ఇవ్వచ్చు మీ పేరెంట్స్కి, మీ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం యాక్టివిటీస్ చూద్దామండి. మీ దగ్గర ఏమేమి యాక్టివిటీస్ చెప్పాలా? ఇదంతా ఫిజియోథెరపీ, ఇది ప్యారలల్ బార్ వాకింగ్ అన్నమాట. సో ఈ ఫిజియోథెరపిస్ట్ ఇక్కడ నుంచోబెట్టి నడిపిస్తూ ఉంటారు. మొబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. యూ టర్న్ తీసుకోవడం కూడా తెలుస్తుంది ఈ ప్యారలల్ బార్ ద్వారా. అండ్ ఇవన్నీ వచ్చేసి స్పైనల్ బాల్ ఎక్సర్సైజ్, స్పైనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా దీని మీద కూర్చోబెట్టి ఎక్సర్సైజెస్ చేస్తారు. తర్వాత వాకింగ్ ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఇది ఫుడ్ స్టెప్స్ బార్, మెట్లెక్కి దిగటం, ఇవన్నీ ఫిజియోథెరపీ కింద వస్తాయి. దీని మీద రౌండ్స్ అనేవి ఫిజియోథెరపిస్ట్ వేస్తారు. సో దానివల్ల స్టెప్స్ ఎక్కి దిగటం అనేది ఇక్కడ చేస్తారు అనమాట. ఒక 10-15 రౌండ్స్ అనేవి వేస్తారు. ఇక్కడికి వచ్చేసి ఆఫ్టర్నూన్ పోస్ట్ లంచ్ తర్వాత దే విల్ హ్యావ్ ఎ షార్ట్ న్యాప్. కొంచెం సేపు పడుకొని లేచి మళ్ళీ యాక్టివిటీస్ కోసం వస్తారు అనమాట. ఇక్కడ పేషెంట్స్ పడుకుంటారు, అందరూ పడుకోరు. హూ ఫీల్ డ్రౌజీ, ఎవరైతే సెడేటివ్ మెడిసిన్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే మత్తుగా అనిపిస్తుందో, బాగోలేదో ఆ రోజు కొంచెం సేపు వచ్చి పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ యాక్టివిటీస్ చేసుకుంటారు అనమాట. సైడ్ రైల్స్ ఉంటాయి పట్టుకొని లేవడానికి, చాలా నీట్గా ఉంటాయి. సో ఓన్లీ ఫర్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. ఓకే, ఇవన్నీ లాకర్స్, ఇవన్నీ పేషెంట్ బిలాంగింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి. వాళ్ళ 2 pairs ఆఫ్ డ్రెస్, డైపర్స్, అడల్ట్ డైపర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఎమర్జెన్సీ టైంలో మేము డైపర్స్ని చేంజ్ చేయటం, మా కేర్ గివర్స్ వాళ్ళ క్లోత్స్ చేంజ్ చేయటం అట్లాంటివి చేస్తాం.
ఈ ఏరియా మా పేషెంట్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ గ్రూప్ చాటింగ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఒక 4-5 రౌండ్గా కూర్చొని బయట చూస్తూ మనుషుల గురించి మాట్లాడుకుంటూ కామెంట్స్ చేసుకుంటూ దే హ్యావ్ ఫన్, వెరీ నైస్ చాట్. వచ్చేసి మండే టు సాటర్డే డైలీ యాక్టివిటీ షెడ్యూల్, ఏ టైంకి ఏమేమి యాక్టివిటీస్ చేస్తామని చెప్పేసి ఇక్కడ రాస్తాము. సో ఈ యాక్టివిటీసే కాదు, ఒక్కొక్కసారి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా మేము ఇంక్లూడ్ చేసి వాళ్ళ చేత చేయిస్తాం అన్నమాట. నీట్ అండ్ టైడీ కిచెన్ క్యాబినెట్, హియర్ వీ ప్రిపేర్ టీ, చాయ్ ప్రిపేర్ చేసి తర్వాత ఫుడ్ అన్నీ తీసుకొచ్చి మేము సర్వ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఈ ఏరియా అంతా కిచెన్. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళతోనే యాక్టివిటీ చేస్తాం. ఫుడ్ ప్రిపేర్ చేసి ఓన్లీ ఫుడ్ ప్రిపరేషన్ అంటే వాళ్ళతో యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఫుడ్ ప్రిపరేషన్. కుకింగ్ వితౌట్ ఫైర్ కాన్సెప్ట్ కూడా మేము ఇక్కడే చేస్తాం అన్నమాట. అంటే ఫైర్ లేకుండా వీ హ్యావ్ ఇండక్షన్ స్టవ్, స్మాల్ పిజ్జా, శాండ్విచ్, వెజ్ శాండ్విచ్ చేయిస్తాం. తర్వాత దీని మీద ఏమైనా ఖీర్ చేయిస్తాం, ఫ్రూట్ సలాడ్స్, ఇట్లాంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తాం. కుకింగ్ వితౌట్ ఫైర్ కాన్సెప్ట్ అనమాట. ఇట్స్ అన్ యాక్టివిటీ ఏరియా. ఇక్కడ క్యారమ్స్ ఆడతారు. అండ్ ఈ ఏరియా వచ్చేసి ఇక్కడ గ్రూప్ ప్రేయర్స్ ఉంటాయి. మార్నింగ్ విల్ స్టార్ట్ యాక్టివిటీస్ విత్ ప్రేయర్. స్టార్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఓరియంటేషన్ క్లాస్ ఉంటుంది. ఓరియంటేషన్ క్లాస్లో వాట్ ఈస్ టుడేస్ డే, మనం ఏ డేలో ఉన్నాం, ఏ రోజు ఇది, ఏ సంవత్సరంలో ఉన్నాం, ఇవన్నీ వాళ్ళ చేత చెప్పిస్తూ ఉంటాం అన్నమాట. దీని తర్వాత విల్ గివ్ వన్ టాపిక్, ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమని అందరినీ చెప్తాం అనమాట. ఆ టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడతారు. రెమినిజెన్స్ యాక్టివిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ August 15th వచ్చింది అనుకోండి, ఇండిపెండెన్స్ డే. మేము అడుగుతాం మీకేం గుర్తుంది ఇండిపెండెన్స్ డే గురించి. సో దిల్ సింగ్ సాంగ్స్, పేట్రియాటిక్ సాంగ్స్. కొంతమంది స్పీచ్ రాసుకొస్తారు ఇంటి దగ్గర నుంచి. సో కొన్ని సాంగ్స్, చిన్న బిట్స్ అనమాట, 2-3 లైన్స్ వాళ్ళకు గుర్తున్నంత. మదర్స్ డే వస్తుంది, దిల్ టాక్ అబౌట్ దేర్ మదర్స్. వాళ్ళ మదర్స్ గురించి మాట్లాడటం చాలా ఇష్టపడతాం. ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే మేము అడుగుతాం అనమాట. ఇట్లాంటి రెమినిజెన్స్ యాక్టివిటీస్ అంటాం. సో వీ హ్యావ్ ఫన్ హియర్. అండ్ ఎవ్రీ సాటర్డే మూవీ వాచింగ్ ఉంటుంది ఇక్కడ పీపీటీలో. సో ఓల్డ్ మూవీస్, మాయాబజార్ అట్లాంటివి ఎక్కువ ఇష్టపడతారు. అట్లాంటి మూవీస్ వేస్తాం సాటర్డే. షోల్డర్స్ ఇట్లా పుల్ చేసి ఎక్సర్సైజెస్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి సైక్లింగ్ అనమాట. ఫిజియోథెరపీ సిట్ సైకిల్. మా ఎల్డర్స్ చేసిన యాక్టివిటీస్ పేపర్ క్రాఫ్ట్, ఇండిపెండెన్స్ డేకి, తర్వాత మదర్స్ డేకి, తర్వాత ఇవన్నీ పేపర్ క్రాఫ్ట్తో, పేపర్తో బాల్స్, సన్, ఇవన్నీ మా ఎల్డర్స్ చేసిన యాక్టివిటీస్. దే లుకింగ్ నైస్, కలర్ఫుల్. ఇది వచ్చేసి మా యాక్టివిటీ టేబుల్. అన్ని యాక్టివిటీస్ ఇక్కడే చేస్తాం అనమాట. యాక్టివిటీస్తో పాటు వీ హ్యావ్ లంచ్ కూడా ఇక్కడే చేస్తారు. ఇదంతా మా యాక్టివిటీ టేబుల్. అక్కడి నుంచి ఇక్కడ వరకు కూర్చుంటారు. అండ్ బై ద వే ఐ ఫర్గాట్ టు టెల్ యూ, వీ హ్యాడ్ ఎ వెరీ గ్రాండ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ పార్టీ లాస్ట్ ఇయర్. చాలా గ్రాండ్గా చేసాం ఇక్కడ. ఓకే, ప్రతి ఒక్కటి ఈవెంట్ కూడా మీరు ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం. అండ్ మా పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ బర్త్డేస్ అన్నీ సెలబ్రేట్ చేస్తాం ఇక్కడ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని అందరికీ స్వీట్స్, కేక్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దిల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. 90 years, 91 years బర్త్డేస్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు మా ఎల్డర్స్. దిస్ ఈజ్ ఆల్సో వన్ యాక్టివిటీ, పేపర్ కప్ యాక్టివిటీ. పేపర్ కప్స్ ఉంటాయి కదా, టీ కప్స్, దాంతో చేసిన యాక్టివిటీ. ది యాక్టివిటీస్ పెయింటింగ్ వేస్తాము వీటిలో వేయించి. అండ్ బుక్స్ ఫర్ రీడింగ్, దీన్ని అసెంబుల్ చేయాలి, వేసిస్తాము. అండ్ దే హ్యావ్ టు ది ఇండిపెండెన్స్ డే చేశారు యాక్టివిటీ. ఇవన్నీ తీసేసిస్తాం. దే హ్యావ్ టు అరేంజ్. ఇవన్నీ తీసేసిస్తాము. ఏ ఆల్ఫాబెట్ ఏ ప్లేస్లో ఉందో వాళ్ళు అరేంజ్ చేయాలన్నమాట. ఇది మేము టైం చెప్తాము, వాళ్ళు సెట్ చేయాలి. 12:30, 12:45 ఇట్లా వాళ్ళు టైం సెట్ చేసి మాకు చూపించాలి. టైం సెట్టింగ్ యాక్టివిటీ. ఇది వచ్చేసి ఏడియల్స్. మన వాళ్ళ క్లోత్స్ వేసుకుంటాం కూడా కష్టం అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ట్యాగ్స్ అయితే ఇవి చూడండి, ఇవి కట్టాలి అని అంటే ఇవి ఏడిఎల్స్, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం అనమాట.
ఇవి రోజు వేసుకునే కదా మన బటన్స్ మనం పెట్టుకోవాలి, మన హుక్స్ మనం పెట్టుకోవాలి. అవి చేతులు వాళ్ళకి సహకరించవు, మొబిలిటీ అనేది ఉండదు. ఈ ఫైన్ మోటార్ గ్రిప్ అంటాం, ఈ గ్రిప్ ఉండదు అనమాట. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మేము ఏం చేస్తామంటే ఇవి ఇచ్చి వాళ్ళని ఈ యాక్టివిటీస్ చేస్తాం. దీనివల్ల ఆ ఫింగర్స్లో గ్రిప్ అనేది పెరిగి వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకోవటం. అంటే కొన్ని హుక్స్ ఉంటాయి, కొన్ని బటన్స్ ఉంటాయి, కొన్ని జిప్స్ ఉంటాయి, ఇట్లా అన్నమాట. ఇవి నాట్స్ ట్రై చేయాలి. ఇవన్నీ షేప్స్, ఇవన్నీ తీసేసి ఇస్తాం. ఏ షేప్ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో సెట్ చేయాలన్నమాట. బిల్డింగ్ బ్లాక్స్, సార్టింగ్ ఆఫ్ బ్రెయిన్స్, ఇవన్నీ తీసేసి ఇస్తాం. ఈ పూల దండగుచ్చాలన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కరు పర్సనల్ ఫోల్డర్స్. అంటే ఒక్కొక్క పేషెంట్ వాళ్ళు రోజు వచ్చి ఏ యాక్టివిటీస్ చేస్తారో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోల్డర్ పెట్టేసి వాళ్ళ యాక్టివిటీస్ అనేవి అరేంజ్ చేస్తాం. చూడండి వాళ్ళు చేసిన యాక్టివిటీస్, కలరింగ్ అంతా మంచిగా చేస్తారు కదా. బటర్ఫ్లైస్, ఇట్లా ఇవన్నీ యాక్టివిటీస్. చూడండి, దిస్ అన్ యాక్టివిటీ విత్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్. మనం తాగేసిన స్ప్రైట్ అయ్యి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటితో చేయించిన యాక్టివిటీ. ఇవన్నీ క్రిస్మస్కి చేయించి శాంటా క్లాస్ క్యాప్స్. ఇవి దిస్ ఇస్ అన్ యాక్టివిటీ విత్ స్ట్రాస్. ఈ యాక్టివిటీస్ వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్, వేస్ట్ మెటీరియల్తో కూడా మీరు యాక్టివిటీస్ అనేవి చేస్తాం అనమాట. దిస్ అన్ యాక్టివిటీ విత్ స్టోన్స్. స్టోన్స్కి కలరింగ్ చేయించి ఫోటో ఫ్రేమ్స్ చేయించాం. ఇవి స్మాల్ అంబ్రెల్లాస్. ఇది పెన్ ట్రే, పేపర్స్తో చేస్తుంది. ఇవి మ్యాచ్ స్టిక్స్ కూడా ఉంది. మ్యాచ్ స్టిక్స్తో కూడా. ఇవి టిష్యూ పేపర్స్తో చేయించింది. ఇది మ్యాచ్ స్టిక్స్. ఈ పైన అన్ని యాక్టివిటీస్ అనమాట. ఈ పైన ఇక్కడ ఉన్నాయి. చెప్పండి. ఈ యాక్టివిటీ అనేది కంప్లీట్ ఓల్డ్ న్యూస్ పేపర్స్తో చేసిన యాక్టివిటీ, ఫోటో ఫ్రేమ్. అండ్ అది వచ్చేసి పేపర్ ప్లేట్తో చేసిన క్లాక్. మన క్రిస్మస్ పార్టీకి శాంటా క్లాజెస్. సో అన్ని వేస్ట్ మెటీరియల్స్ అన్నీ మీరు చాలా అందంగా తీసి షీట్ తీసుకొచ్చి థర్మాకోల్తో చేసినాయి అనమాట. వాళ్ళ చేత చేయించాం, వాలంటీర్స్ చేయించాం. వెల్కమ్ టు ఎన్ఎంటీ. చెప్పండి. మనం తినేసిన ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదా, ఆ స్పూన్స్తో చేసిన ఆర్ట్ ఇది. డైరెక్ట్ చూస్తే గుర్తుపడడానికి రాకుండా. ఇది పేపర్ క్రాఫ్ట్, పేపర్స్తో చేసిన క్రాఫ్ట్. ఇది డే కేర్ సెంటర్ అండి, ఎన్ఎంటీ వాళ్ళది. సో ఇంట్లో ఎల్డర్స్కి డిమెన్షియా వచ్చింది, అల్జైమర్స్ వచ్చింది అని బాధపడకుండా మీరు ఇట్లాంటి డే కేర్ సెంటర్స్ ఉన్నాయని గుర్తించి మీరు వాళ్ళని ఇక్కడికి పంపించవచ్చు. లేదంటే హోమ్ కేర్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్లో కుదరకపోతే వెంటనే మాకు కాల్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ ఇది. 24/7 మా సర్వీసెస్ ఉంటాయి. అంటే డే కేర్ సెంటర్ మార్నింగ్ 9 to 6 మాత్రమే ఉంటుంది, కానీ మీరు కాల్ చేస్తే మేము ఎప్పుడైనా రెస్పాండ్ అవుతాం అనమాట. అండ్ మీకు ఏ ప్రాబ్లం లేదు. వీ హ్యావ్ అ గుడ్ లిఫ్ట్ ఆల్సో. ఎలివేటర్ కూడా ఉంది. పేషెంట్స్ అందరినీ ఎలివేటర్లోనే తీసుకొచ్చి లిఫ్ట్లో తీసుకొచ్చి లోపల మా కేర్ గివర్స్ దించుతారు. మళ్ళీ ఎలివేటర్లోనే తీసుకొచ్చి స్టెప్స్ నుంచి ఎక్కాల్సిన పని కూడా లేదు. దిస్ ఈజ్ అ యాక్టివిటీ. సమ్ టైమ్స్ ఇట్లాంటి ప్లేస్లో కూడా ఒక్కొక్కసారి మేము వాళ్ళకి వాకింగ్ కూడా చేస్తాం ఈ కారిడార్లో. సో వాకింగ్ కూడా ఫిజికల్ యాక్టివిటీ విత్ మానిటరింగ్ అనమాట. అంటే కంపల్సరీ ఒక పర్సన్ ఉంటారు. లిఫ్ట్లో వీల్ చైర్స్ కూడా వస్తాయి. లిఫ్ట్ క్లోజ్ అయింది, వీల్ చైర్స్ కూడా వస్తాయి. చాలా పెద్ద లిఫ్ట్. Hi, I am GVN Raju, life skills coach and mimicry artist. Please share and like ESP TV Telugu. నా పేరు మద్దాలి రఘురామ్, కార్యదర్శి కిన్నెర ఆర్ట్ థియేటర్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ESP Telugu TV. Hi friends, my name is Shanti Maharaj.
లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈఎస్పి టీవీ తెలుగు. ఆనెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్. Honest Talk with Ishwar Sharath. సబ్స్క్రైబ్ ఈఎస్పి ఛానల్. ఈఎస్పీ టీవీ తెలుగు. ఈఎస్పీ టీవీ తెలుగు ఛానల్స్ని అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. భావాజాలాన్ని మన యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో మన టీవీ ఎస్పీ టీవీ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్తున్నాం.